నేను పాడబోయే పాట విని భయపడకండి ప్లీజ్. సమ్మక్క సారక్క వీరుల జాతరా మన మేడారం, ఆదివాసుల అమరుల జాతరా, పూలవాసుల మన్నెం జాతరా మన మేడారం. పచ్చని బాబోయ్ అపరా బాబు, చెవులు రెండు చిల్లులు పడుతున్నాయి కదరా. అయినా ఆ కర్ర కఠోరమైన గొంతుతో గాత్రాలు తీసిందే కాక రాగాలతో రోగాలు పుట్టించేలా ఉన్నావు కదరా నా బత్త. కుళ్ళు పోతున్నాయి అలా. బాగానే పాడా కదరా. పైగా చాలా మంది నా పాట పాలకోవాలా మాట మలై బందులా ఉంటదంటారు తెలుసా? అంటే పాలకోవ కాదురా, మురికి కాలువ. మలై బండి కాదు, మలినాల గన్నులు. చిచి, టేస్ట్ లెస్ ఫెల్లో. నీకు అసలు టేస్టే లేదు. అందుకేగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా. ఇంతకి ఏంట్రా ఆ ప్లేసు, నీలో ఆ గ్రేసు? గ్రేస్ కాదు మామ, పక్కా మాస్. హాయ్ గాయ్స్, నా పేరు రాజేష్. ఈ రోజు అనుకోకుండా సమ్మక్క సారక్క మేడారం జాతరకు వచ్చామన్నమాట. అందుకే ఈ వైబ్స్ అన్నమాట. అదేంట్రా జాతరకి వెళ్తున్నా మనం 3 రోజుల ముందే చెప్పిందిగా అమ్మ, మళ్ళీ అనుకోకుండా వచ్చామంటావు? రేయ్, మనం ఇన్ఫ్లుయెన్సెస్ రా. ఇలానే అనుకోకుండా సడన్ గానే పదాలు వాడాలి. అప్పుడే కదా మనకు ఒక గ్రోత్ ఉంటది. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఏంట్రా? ఇన్ప సామాన్లు అమ్ముకునేటోడా? పైగా ఏదో నరం కట్టే నోళ్ళ స్వరం మార్చి మాట్లాడుతున్నావు. దీనమ్మ జీవితం. జాతరకు వచ్చినా కానీ వీడి పాత్ర ముగిసేయాలి. వినబడింది. వినపడాలనే అన్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.